So brother, buy here. So आपसे मिलकर अच्छा लगा for you. I'm saying bye. आपसे मिलकर अच्छा लगा. Nice to meet you. Julie. Yeah. Nice to meet you. Bye. Take care. Yeah. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సమ్వేర్ ఐ డు నాట్ నో అండి. నేనైతే చక్కగా జైపూర్ నుండి జోధ్పూర్కి వెళ్ళే బస్సు అయితే మిస్ అయిపోయాను. ఆ ర్యాపిడో వాడు కూడా సరిగ్గా టైంకి అయితే అందించలేకపోతే మళ్ళీ రాజస్థాన్ ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వేరే బస్సు అయితే ఎక్కమన్నారు. సో వాడు 9 గంటలకి ఎక్కితే బస్సు కరెక్ట్గా 4 గంటల వరకు అసలు ఆపకుండా విమానం అది ఏదైనా పల్లకీలో గాలిలో ఎవరు వరకున్నాడో ఏవో కానీ గట్టిగా కొట్టి వచ్చాడు. ఆ బస్సు పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోవడం లేకపోతే పాడైపోవడం ఏదైతే అయిపోయింది, ఇంజిన్ అయితే పటాస్ అయిపోయింది. ఎక్కడ ఆపేయడం కూడా తెలియదు. ఇంకా ఇక్కడ బస్సులు ఉన్నాయా లేదా ఏంటి జోధ్పూర్కి ఎలా వెళ్ళాలని ఏం అర్థం కావట్లేదు. బండి అన్నాక బండికి కొంచెం రెస్ట్ అనేది ఇచ్చి వెళ్తే అది సెట్ అవుతుంది. బండి ఆడ పెట్టేశాడు, మెల్లి తోడుకొని వచ్చి సప ఓం నమః శివాయ. ఏంటి ఇది బిల్లారా డిస్టిక్. ఇంకా సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. మరి ఈరోజు అయితే 1-2 వ్లాగ్స్ చేసి రేపు చక్కగా ఒకరోజు జోధ్పూర్లో ఉండి చక్కగా జోధ్పూర్ నుండి జైసల్మేర్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మరి నేను వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయేటట్టు ఉంది. సో ఫర్ నౌ స్టే ట్యూన్ ఫర్ అదర్ అప్డేట్స్. వేరే అన్నావు బిల్లారా అనుకుంటారు సార్. జోధ్పూర్ వెళ్ళాక అది కీప్ పోస్తుంది అనిపిస్తుంది. సో నేను ఎక్కడ ఉంటున్నాను చెప్పలేదు కదా. ఇదిగోండి మనకి ముస్టాష్ హాస్టల్లోనే ఉంటున్నాను. కమల్ సాయంతో నాకు 250 రూపాయలు అంటే 20 రూపాయలతో చక్కగా డ్రాప్ చేసేసాడు కమల్. ఇక్కడ ఆయుష్ కూడా వెళ్ళిపోతున్నాడు. నేను వాళ్ళతో చిల్ అయ్యాను. సో ఇదేనండి మనకి హాస్టల్ వైపు. నేను కేవలం వీళ్ళు ట్రిప్ కూడా అరేంజ్ చేస్తారు at 4:30 PM. సో ఇతను కాంటాక్ట్ నెంబర్ అయితే నేను తీసుకొని మీకు పింక్ చేస్తాను. చక్కగా మీరు వచ్చేటప్పుడు అయితే ఇతను కాంటాక్ట్ అవ్వండి. నా రూమ్ అయితే మీకు చూపిస్తాను, పైన కూడా చూపిస్తాను లాబీ అంతా. సో మొత్తం జోధ్పూర్ అంతా అలా అంటాడు ఆయుష్ కూడా. ఎలా కవర్ చేస్తే ఏంది నాకైతే అర్థం కావట్లేదు. ఒకరోజు ఇవన్నీ ఎలా తిరిగేవని. కానీ మన గురించి తనకు తెలియదు కాబట్టి అలా అనుకున్నాడు. కానీ మొత్తం అంతా కవర్ అయిపోయిందండి. బ్యూటిఫుల్గా ఉంది జోధ్పూర్. హాస్టల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైకి వెళ్ళి మొత్తం అంతా చూపించి. సో ఇది నా రూము, కాకపోతే సింగిల్ బాత్రూము. పర్వాలేదు, షవర్ అన్నీ ఉన్నాయి. మనకి ఇది బాత్రూము. సో పైన కూడా చూపిస్తాను మీకు. బాగుంటుంది, వైబ్ అంతా బాగుంటుంది. కానీ మనం ఎక్కువ రోజులు ఎక్కడ ఉండడం, వైబ్ ఉన్నంత వరకు మనం ఎవరితో ఎంజాయ్ చేయడానికి కూడా టైం ఉండదు. రాత్రి భాగం మాత్రమే నాకు టైం ఉంటుంది. సో ఇది మనకి 450 రూపాయలు పడిందండి. ఇదంతా హాస్టల్. ఇది మా హాస్టల్. ఎవరు వైబ్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఆటలు అలా ఆడేస్తున్నారు. మనకి సప్లై అన్నీ ఉన్నాయి. ముందు కాబట్టి ముందు సప్లై ఏమైనా తినాలంటే ఇక్కడ తింటారు. సో పైకి అయితే వెళ్తాను. పైకి వెళ్ళి పైన కూడా చూపిస్తాను. సో పైన అయితే నేను చిల్ అయ్యాం. కానీ ఇదిగోండి ఇక్కడ అందరూ ఎవరు వైబ్లో వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి అయితే ఒక రోజులో కవర్ అయింది మొత్తం అంతా. ఇది టాప్ వ్యూ. సో మొత్తం జోధ్పూర్ అంతా ఒక రౌండ్ వేసాను ఈరోజు. మొత్తం జోధ్పూర్ కాకుండా మండూరు కూడా వెళ్ళాను. మొత్తం లైట్ షోతో ఎగ్జిట్ అయింది మొత్తం జోధ్పూర్ ప్రయాణం. అక్కడ ఒక 2 దేవాలయాలు పొద్దున వీలుంటే వెళ్తాను, వెళ్ళి అవి కూడా కవర్ చేస్తాను. కిందకి వెళ్ళి ఎగ్జాస్ట్ అయిపోయినాను మొత్తం. కిందకి వెళ్ళి నా రూమ్ అయితే మీకు చూపించి గుడ్ బై టు జోధ్పూర్. సో ఈ భాగం మీకు చూపించలేదు. ఇదంతా చిల్ అవ్వడానికి. మొత్తం ఫారినర్స్తో ఈరోజు ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. ఇదంతా రూమ్. అబ్బా సో ఇది అబ్బా మొత్తం వీళ్ళే తిరుగుతున్నట్టున్నారు. మొత్తం ఈరోజు కలకల్లాడిపోతుంది హాస్టల్గా. నేను ఎప్పుడు హాస్టల్లో ఉంటే కదా, నేను ఎప్పుడు బయటే ఉంటాను కాబట్టి కనెక్షన్స్ చాలా తక్కువ అవుతాయి. ఆ రాత్రి అయితే అవుతాయి, లేకపోతే లేవు. సో కిందకి లైట్ వేస్తే వీళ్ళందరూ పడుకున్నారు. మరి వాళ్ళని పైన కేకలు వేసేస్తారేమో.
బా ఎగ్జాస్టెడ్, మొత్తం గట్టిగా వేసాను. ఇదిగో నా బెడ్ ఇది. సో అయిపోయింది మొత్తం. ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చాను, సరే అయిపోయింది ట్రిప్ అంతా. సో పర్వాలేదు, మనకి 450 రూపాయలు మే ట్రిప్లు అయితే చేసుకున్నాను. ఒక 2 రోజులు అయితే, ఒక రోజు పడుకున్నాను ఫుల్గా, ఇంకో రోజు అంతా ఎక్స్ప్లోర్ అయితే అయిపోయాను. మొత్తం జోధ్పూర్ అంతా అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్గా ఉంది. సో చక్కగా మెహర్గాన్, మీరు స్టార్టింగ్ ఎవరికైనా వెళ్ళాలంటే మెహర్గాన్ ఫోర్ట్కి వెళ్ళండి. అక్కడ మనకి శీష్ మహల్ ఇవన్నీ కూడా రేరెస్ట్. మనకి జనరల్ ఫోటోగ్రఫీ ఎక్కడ అలౌ చేయరు, మనకి మెహర్గాన్ ఫోర్ట్లో అయితే అలౌ చేస్తారు. అక్కడ నుండి పూల్ ప్యాలెస్ మ్యూజియంకి వెళ్ళి అక్కడ నుండి మీరు ట్రెక్ అయితే చేయాలంటే మీకు ఇఫ్ యూ వాంట్ ద అబ్సల్యూట్ వ్యూ లైక్ యూ కెన్ గో టు ద భవానీ మాత, మనకి టర్కీ మాత అంటారు, అక్కడికి వెళ్ళండి. దాని తర్వాత మీరు కిందకు వచ్చాక జస్వంత్ తాడా ఉంటుంది. అక్కడ నుండి మనకి టుర్కీ కా జారా అనే ఒక స్టెప్ వెల్ ఉంటుంది. అక్కడే మనకి గంట టవర్ ఉంటుంది. అది చూసి మీరు సర్దార్ మ్యూజియంకి కానీ లేకపోతే ఉమైడ్ ప్యాలెస్ మ్యూజియంకి వెళ్ళండి. అక్కడ నుండి చక్కగా మీరు సర్దార్ మ్యూజియంకి వెళ్ళి సర్దార్ మ్యూజియం నుండి మండోర్ షోకి వెళ్ళండి. మండోర్ గార్డెన్ అంతా చూసిన తర్వాత మనకి మండోర్ ఫోర్టు, చాముండి మాత, మర్చిపోయిన చాముండి మాత ఏంటంటే మనకి మెహర్గాన్ ఫోర్ట్ దగ్గర ఉంది. మనకి యూ విల్ ఫైండ్ ద సేమ్ టెంపుల్ ఈవెన్ ఇన్ మండోర్ ఫోర్ట్. సో అక్కడ అది చూసేసిన తర్వాత మండోర్ ఫోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ అయిన నైట్ అయితే లైట్ వేస్తారు. చక్కగా లైట్ షో చూసేసి చక్కగా మీ జోధ్పూర్ ప్రయాణం అయితే పరిపూర్ణంగా పూర్తి చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ దాన్ 100% మోర్ బెటర్ దాన్ జైపూర్. నాకు డిస్టర్బెన్స్ ఏం లేకుండా పరిపూర్ణంగా నిన్న ట్రావెల్ అయితే చేశాను. సో కొంచెం ఎగ్జాస్ట్ అయితే అయిపోయి ఉన్నాను కాబట్టి ఈ రోజు నైట్ ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ అనేది నేను జైసల్మేర్ వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ గుడ్ నైట్, టేక్ కేర్ అండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్, విల్ కీప్ యూ పోస్టెడ్ విత్ జైసల్మేర్ బ్లాగ్స్. బాయ్, టేక్ కేర్, హస్తా లా విస్తా.